గుర్తులేవా? బ్రహ్మం గారు చెప్పింది ప్రతి ఒక్కటి జరిగింది. ఇది జరుగుద్ది. మనదే ఈ రాజ్యం. నీ అక్క చెప్ప ఇప్పుడు తెలియలే, అది జరిగినప్పుడు నీకు అర్థం అవుద్ది. నువ్వు రాత్రిపూట దగ్గుతాను, ఈ టాబ్లెట్ వేసుకో, కుతుకోబెట్టదా తాగుతావు అంతే. అందరు పడుకున్నారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతాన్ని అప్రశాంతంగా చేసుకునేటప్పుడు విప్లవకారుడా? హలో, నువ్వు ఫ్రెషర్ ఏంటి సార్? నిన్ను ర్యాగింగ్ చేయాలి. ఇక్కడ ర్యాగింగ్ ఏంటండి? నా తమ్ముడు ఇంజనీరింగ్ చదివేటప్పుడు కొత్తడు కదా, ర్యాగింగ్ చేశారు. అట్లా నిన్ను కూడా ర్యాగింగ్ చేయాలి. వింటా వాలేదా? సార్ నేను బతికే ఉన్నాను సార్. నేను చచ్చిపోయాను అనుకుని నన్ను పూడ్చిపెట్టారు సార్. నన్ను బయటికి తీయండి సార్, ప్లీజ్ సార్. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కడు అదే చెప్తున్నాడు. నువ్వు గుడ్డోడివా లేదా మూగోడివా? మూగోడినట్టు అవుతాను సార్, మాట్లాడుతున్నాను కదండి. మరి చెవిటోడివా? అబ్బాయి మీరు చెప్పేది వినపడుతుంది కదండి. చెవిటండి కాదు సార్. స్పర్శలేని చేతులు కాళ్ళు లేని మెంటల్ రిటార్డెడ్ వా? స్పర్శ ఉంది సార్. మరి నువ్వు చచ్చినప్పుడు నేను నలుగురు ఎత్తుకొచ్చారు. నీ సంకల్లో చేయబెట్టి, నీ చేతులు బట్టి, నీ తోడలు పిసికి నీకు అప్పుడు స్పర్శ రాలే. నేను ఎత్తుకొచ్చి బొంద పెట్టినప్పుడు నీకు స్పర్శ రాలే. ఇప్పుడు నువ్వు నారు నటిస్తాను. అబ్బా నీ నటన. అబ్బా ఇంతసేపు మాట్లాడమంటారా? అంటే నువ్వు లేచి నా మీద చేతపడి చేస్తావు ప్లాన్. చేతపడే నువ్వే కాదు, ఇక్కడ నన్ను ఎప్పుడైనా చేయలేడు. మీ అంతే చూసుకొని నేనే మీ అందరి అంటాను. ఓకే నువ్వు పడుకో. అయ్యో ఇప్పుడు ఎలా రా? ఎలా? నా ఫోన్ కలవకపోతే నా ఫ్రెండ్ విశాల్ ఫోన్ చేయండి. విశాల్ ఫోన్ చేద్దాం. కరెక్టే, విశాల్కి ఫోన్ చేద్దాం. విశాల్, ఇదేంటి అన్ని హిందీలో ఉన్నాయి? నీ హిందీ తగలయ్య దరిద్రుడా. ఓరి నాయను, ఇప్పుడు నన్ను కాపాడే వాళ్ళు ఎవరన్నా దేవుడా? అయ్యో తపస్సు కాటగడ్డ తినిపిస్తా ఆలుగడ్డ. జఫాని పట్టుకోవడానికి తపస్వి కాటర్గడ్డని నియమించారు. తపస్వి కాటర్గడ్డ ముందుగా జఫాతో పాటు జైల్లో ఉన్న ఓ ముగ్గురు ఖైదీలతో ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతానని హామీ ఇచ్చారు. అలాగే అతనికి ఒక అసిస్టెంట్ కావాలని ఫేస్బుక్ లో కూడా పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఏం కావాలి? జఫా గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పా గురించి నా ప్రాణం పోయినా చెప్పను. ఐ లవ్ యూ చంపా. జఫా గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. నాకేం తెలుసు సార్. నువ్వే కదా మన జైలు నుంచి రిలీజ్ అయింది. ఏం కదా సార్, వాడా జఫా గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. అసలు ఎవరిని అడిగినా ఎవ్వడు చెప్పట్లేదు. జఫా ఎక్స్క్యూజ్ మీ, ఆల్రెడీ ఇద్దరు పోయారు. జఫా గురించి ఇది అడిగా అనుకో, ఇది మూడోడు అవుతాడు. యాక్చువల్గా మణికొండ ఏరియాలో అగ్గి పెడితే వెలిగించేసుకుంటారు సార్. మనకి ఇప్పుడు విట్నెస్ దొరికాడు కాబట్టి జఫాన్ చాలా ఈజీగా పట్టుకోవచ్చు సార్. ఆఫ్ కోర్స్ ఎస్ సార్. సార్ ఏంటి సార్ అంత ఫాస్ట్గా వెళ్తున్నారు? ఏ క్వశ్చన్ చెప్పనా? ఏంటి సార్? బ్రేక్ ఫెయిల్ అయింది. మరి బ్రేక్ ఫెయిల్ అయితే ఎవడైనా ఆపుతాడో ఆపని ట్రై చేస్తాడు. మీరే సార్ అంత ఫాస్ట్ వెళ్తున్నారు. మనకి యాక్షన్ జరిగేలోగా స్టేషన్కి వెళ్ళిపోవాలి. ఓకే సారీ సార్. సార్
అమ్మగారు క్యారేజ్ పంపించలేదు. నేను చనువు తీసుకొని మీకోసం బిర్యానీ ఆర్డర్ చేశాను సార్. వాడేమో దాంట్లో బాయిల్డ్ ఎగ్ వేయలేదు సార్. గంట సేపటి నుంచి మీరు మాట్లాడపోయేసరికి బ్రేక్ అనుకొని చనువు తీసుకొని నీ చనువు వల్ల చనువు తీసుకున్నాడు. చనువు ఇడియట్. దీనికి ఒక బిల్డప్, గెటప్, ఒక టోపీ, ఒక కోటు, ఒక అసిస్టెంట్. బిర్యానీ తీసుకురాలేదంట, చనువు తీసుకున్నట్ట. ఇది జఫా రీసెర్చ్ ఫైల్. కొంతమంది మేధావులు నానా లాకి తయారు చేసిండ్రు. జఫా జైలు లోపలికి వచ్చిన కాడి నుంచి పారిపోయేంత వరకు అన్ని డీటెయిల్స్ ఇల్లో ఉన్నాయి. సూపర్. మీరు దీన్ని జాగ్రత్తగా పరిశీలించి యాక్షన్ తీసుకోండి. దరిద్రుడా ఎలా చచ్చాడో చూడు. ఇప్పుడు ఎలాగా? హిందీ మనకి రాదే. అన్ని కాల్స్ ట్రై చేస్తాను. ఏదో కాల్లో విషయాలు తగలకపోతాడా? దరిద్రుడా. హలో హలో हेलो। अरे क्या तो भी चल रहा रे, ये जफ्फा फिर से भाग गया क्या तेरा? अरे ये जफ्फा है क्या तो भी रे खिस्सा, इसका समझ में नहीं आ रहा। तू पुलिस डिपार्टमेंट में नौकरी कर रहा, कहाँ तो भी नौकरी कर रहा। अरे मुल्सिपालिटी में काम करना था तू हौले। आई जफ्फा जफ्फा मैं जफ्फा हूँ। क्या है समझ में नहीं आ रहा जफ्फा का? वो शबनम बेगम आके मेरे को पूछ रही वो जफ्फा से प्यार करी कहते, क्या प्यार करी रे? खिस्सा क्या है? कर उसका दुनिया का केस ठोकती मैं जफ्फा हूँ जफ्फा हूँ जफ्फा जफ्फा मैं हूँ जफ्फा तो सोचता रहता है जिसमें चाहता है बस। नहीं नहीं हिंदी नहीं मालूम रे, मुझे हिंदी नहीं मालूम रे। సార్ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఇన్ఫార్మర్ ని మీట్ అవడానికి కళామందిర్ వెళ్తున్నాం సార్. ఎక్కడయ్యా? ఎక్కడేంటి సార్? పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేక మందిరం కళామందిర్ లో ఉన్నాం. ఏ మందిర్ లో ఉన్నామని కాదు, ఇన్ఫార్మర్ ఎక్కడయ్యా? వస్తున్నాడు సార్, ఆన్ ద వే సార్. సార్ 2 days లో నా మ్యారేజ్ డే. చీర ఇచ్చి బ్లెస్ మీ సార్, బ్లెస్. ఓకే ఎంజాయ్ ఎంజాయ్. ఇది బాగుందండి. దీనికి మ్యాచింగ్ లంగాలు ఉన్నాయండి? ఉన్నాయండి. మ్యాచింగ్ లంగాలు లేకపోతే తెలిసిపోతుందండి. You are watching NTV. మీరు చూస్తున్నది ఈటీవీ. ఇదేంటండి? కళామందిర్ అంటే మంచి క్వాలిటీ ఉంటుందంటారు, ఇంత చీప్ క్వాలిటీ పెట్టారేంటి? ఛాన్స్ లేదు. ఏం ఛాన్స్ లేదు? చూడండి. ఏంటి ప్రేమిస్తున్నావా? యాసిడ్ పోస్తావా? సిటీలో అమ్మాయిలకి భద్రత లేకుండా పోతుంది. చిన్న బట్టలు వేసుకుంటే రేప్ చేసే హక్కు ఉందంటారు. చుడీదార్లు వేసుకున్నా వదలరా? ఇంకా నయం, బిడ్డగా తండ్రం లేదు. You are watching TV5. సార్ సార్ సార్, కింద విధ్వంసం మారణకాండ జరుగుతుంది సార్. ఇక్కడ మారణకాండ జరుగుతుంది. జఫాకి ఇక్కడ చాలా నెట్వర్క్ ఉంది. మనం ఏ ఛానల్ చూసినా తెలిసిపోతుంది. సార్ అర్జెంట్ ఇక్కడి నుంచి ఖాళీ చేయాలి. సార్ సార్ సార్, ఇవన్నీ చూస్తుంటే నాకు గెట్ ద కార్, గెట్ ద కార్. హలో విశాల్. దూకు డివిడి పనిచేయడం లేదు. నువ్వు దేనిలన్నా దూకు. అరే గడి నా ఫోను నా ఫోను నా ఫోన్. హలో ఐఎమ్ కమింగ్ దేర్. అన్నా 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 నా పిల్లలు మర్డర్ చేసిరన్నా, నువ్వే పట్టుకోవాలన్నా. సార్ వచ్చారుగా, చూసుకుంటారు, టెన్షన్ పడదు. అన్నా చాలా పెద్ద మాటలన్నా అది. అంటే ఆయన ఉద్దేశం షీజే పర్సనాలిటీ అలాగే ఉంది, మోడల్ లాగే. కోయలా సార్. లుక్ ఎట్ మీ. ఎస్ సార్. అబ్జర్వ్ మీ. ఓకే సార్. కరెక్ట్ గా స్కెచ్ గీసి స్కెచ్ లో పడేలా మర్డర్ చేశాడంటే హిజ్ ఏ నువ్వే పట్టుకోవాలన్నా. మాస్టర్ పీస్. పట్టుకుంటా పట్టుకుంటా. సార్ ఫర్ యర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆ వెపన్ పీస్ కూడా స్కెచ్ గీసి అందులో పడేశాడు సార్. వెళ్ళి పట్టుకో. వద్దు సార్, మీరే పట్టుకోండి. గ్లౌజ్. నా పిల్ల మడలనా. ఎన్నిసార్లు చెప్తారా మోడల్ మోడల్ అని? పట్టుకోవన్నా. పట్టుకోవడానికి కదా వచ్చింది, పట్టుకుంటా. వెంకీ అన్నా
ఆ గన్ తీసి నాకీ చెప్తా. సరేనా, నువ్వే పట్టుకోవాలనా? నేనే పట్టుకుంటా. ఇది తీసుకెళ్ళి ఈ గన్ మీద ఎవరి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయో చెక్ చేయించు. ఓకే సార్. కోయలా సార్. లుక్ ఎట్ మీ. ఎస్ సార్. అబ్జర్వ్ మీ. ఓకే సార్. ఒక అమ్మాయి వస్తుంది, హైట్ 5'6", వెయిట్ 62 కిలోస్, హై హీల్స్ తీసుకుంది. లుక్ దేర్. నీ వెనకాల ఒక అమ్మాయి వస్తుందా? లేదు సారు, ఎవరు నువ్వు? శవాన్ని ఎత్తుకెళ్ళడానికి వచ్చాను సారు. బాడీ కూడా తీసుకోపోతున్నా, నువ్వేమన్నా చేయాలనా? చేస్తా. ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇచ్చినా కదానా? ఈ ఇన్ఫర్మేషన్ కాదు, జఫ్ఫా గురించి. అంత ఇన్ఫర్మేషన్ లాకర్ లో పెట్టిందానా? ఆ లాకర్ నంబర్ ఏమో నాకు తెలియదానా? ఇదేమో చచ్చిపోయిందానా? అది పెద్ద మోడల్ అన్నా. నా బర్త్డేకి పెద్ద గిఫ్ట్ కూడా ఇస్తానదానా? అవునా? ఏమైనా క్లూ ఇచ్చిందా? క్లూ అంటే మళ్ళీ అలిగావా? చెప్పాను కదా. ఆ పాస్వర్డ్ విషయమే చెప్తలేవు. ఈ పాస్వర్డ్ గురించి ప్రపంచం మొత్తంలో నీకు నాకు మాత్రమే తెలుసు. అన్నా, నీకు నాకు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదని చెప్పిందానా? వెంకీ అన్నా, నీ మోడల్ ఫిగర్ సైజులు తెలుసా? ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ ఈ వెపన్ మీద ఎవరి ఫింగర్ ప్రింట్స్ ఉంటే వాడే మర్డర్. మా బాస్ చెప్పారు. ఓకే. వెంకీ ఓహో 36, 24, 36 అదేనా అన్న? అది నీ ఇద్దరు తెలుసు, నాకు ఎలా తెలుస్తుందిరా? నాకు తెలుసా అన్న. పద. 36, 24, 36. అరే ఓపెన్ అయిందనా? ఇది కష్టపడి సంపాదించిన చాలా సీక్రెట్ అన్నా. అన్నా, చాలా డేంజర్ గా ఇల్లు. సంపాదిక కూడా ఇంకా కోరు, సావనిక కూడా ఇంకా కోరు. ఇట్లా పట్టుకుంటారేమో మన మీ ఇష్టం. కొంచెం లేట్ అయింది. హెచ్డి గడికి రెండో ఫోన్ ఉంది కదా, అందులో ట్రై చేస్తా. ఈ ఫోన్ కూడా పనిచేయట్లా, వీళ్ళలాగే హిందీలో ట్రై చేస్తా. హలో హలో, విశాల్ భాయ్. నమస్కారం, ఎయిర్టెల్ కి స్వాగతం. మేము మీకు ఏ విధంగా సహాయపడగలము? నమస్కారం, మీకు కూడా స్వాగతం. నన్ను బయటికి లాగ్గలరా? క్షమించండి, సెక్యూరిటీ కోసం మీ కాల్ రికార్డ్ చేయబడుతుంది. మా వద్దున్న రికార్డ్స్ ప్రకారం గత 2 నెలలుగా మీరు బిల్లు కట్టలేనందున కాల్ కట్ చేయబడుతుంది. హ్యావ్ ఎ నైస్ డే. ఇది గంగా స్టైల్. ఇది గంగా స్టైల్ ఉండవు. అరే నీ మీద ఆరేయక ఇంత మంది ఉన్నారు ఇక్కడ, ఎవరి మీద నన్ను ఆరేసినా? నీ మీద ఎందుకు ఆరేసినా? నువ్వు నాకు వాషింగ్ మెషిన్ సాటిస్ఫాక్షనా? హలో, ఈ నెంబర్ కాదు. హలో విశాల్. హలో బాబు విశాల్. హలో విశాల్. విశాల్ 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 విశాల్. సార్, ఇప్పుడు మనం ఎటు వెళ్తున్నాం? జఫ్ఫా పనిచేసే ఆఫీస్కి వెళ్తాం. నా ఇన్వెస్టిగేషన్ లో అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని తెలిసింది. అది ఆల్రెడీ తెలిసిన విషయమే కదా సార్. కోలా, అతని గురించి నీకు తెలియదు, నాకు తెలుసు. అతను ఫెయిల్ నువ్వు చదవలేదు, నేను చదివాను. అతని ఫ్రెండ్స్ ఏంటి, అతని హాబీస్ ఏంటి, అతను ఎటున్నాడు? కొత్త చెప్పులు కొనుక్కోవాలి. నీ ఎవ్వడు చచ్చిపోయాడు వచ్చిన చెప్పులు తీసుకొస్తలేడు ఎవడు. ఉండవు. హలో పోలీస్ స్టేషన్. ఎవరండి? నేను మంత్రి గారి పిఏ జనార్దన్ మాట్లాడుతున్నాను. ఓ చెప్పండి సార్. మీతో మంత్రి గారు మాట్లాడతారంట. ఓకే సార్, ఓకే సార్. హలో, ఎవరు అక్కడ? సార్ నేను రంగాను సార్. రంగా? అవును సార్. ఇదిగో నువ్వు పని చేయాలయ్యా. చెప్పండి సార్. మా వాడు మా పిఏ ఒకడు ఆ మాఫియా గాడిని పట్టుకోవడానికి పోయి ఇరుక్కుపోయాడయ్యా. ఆ క్యాఫీలో ఇరుక్కుపోయాడంట. వాడికి అంత బయటికి తీయాలే. సార్ మీ పేరు సార్? నా పేరు సార్. హలో సార్, సిగ్నల్
సరిగ్గా ఉండట్లేదు సార్. నా ఫోన్ నంబర్ ఇస్తాను సార్. వాడిని ఏదో రకంగా బయటికి తీయండి. సార్ ఓకే సార్. ఫోన్ నంబరు సార్, చెప్పండి. 9849000005. ఓకే సార్. సార్ ఇంతకీ మీరు ఏ శాఖ మంత్రి నేను సార్? సార్ సిగ్నల్ సరిగ్గా లేవు మీరు సార్. సార్ మీరు తొందరగా పని పూర్తి చేసేయండి అమ్మా. తప్పకుండా సార్. సార్ ఉంటాను ఆయన. ఏ శాఖ మంత్రి? పాప హలో సరే సార్ చేస్తాను సార్. ఓకే ఓకే ఓకే